చాలా విషయాలు ఇంకా విచారణ చేయాల్సి ఉంది. కేసును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మీరు కూడా మొదటి నుంచి కేసును అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? సార్ ఒకటి సార్, లిక్కర్ పాలసీలో మొట్టమొదటగా ఈ రాజ్ కసిరెడ్డి A1 A2 A3 ఏదైతే నెంబర్లు ఎవరేసినారో గానీ ఆ సిట్ దర్యాప్తు వ్యవస్థకి చెప్తున్నాను, మొట్టమొదటగా A1 గా ఉండాల్సిన వ్యక్తి వాసుదేవరెడ్డి గారు. మరి ఎందుకు అతన్ని పెట్టకుండా రాజ్ కసిరెడ్డి గారు పెట్టారంటే డబ్బులంతా ఇతని చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు డబ్బులు ఎవరి సంతకంతో బయటకు వస్తాయి? ఎవరి సంతకంతో అంటే ఎక్కడికి వెళ్ళింది అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారండి. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద పాయింట్ లో రీకన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ అవుదండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అమ్మాయిని ఏ నుంచి తీసుకెళ్లి రేపు చేసినాడు, ఎక్కడి నుంచి తీసుకెళ్లి మర్డర్ చేసి స్టార్ట్ అవుతుంది. సో వాసుదేవరెడ్డి గారు అనేది ఒక కీలక పాత్ర, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన నేను జగన్ గారు చెప్పారని చేసినాను, చెవిరెడ్డి గారు చెప్తే చేసినాను, కృష్ణమోహన్ అన్న చెప్తే చేసినాను అని చెప్పడానికి అవకాశం లేదండి. మన ప్యానెల్లో అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, నేను ఒక అడ్వకేట్ ని చెప్తున్నాను. IPC సెక్షన్ 409 అండి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ అండ్ ఏజెంట్, వాట్ ఎవర్ ఇట్ మీన్. సో అతను మెయిన్ పాత్ర. ఇంకొకటి ఏంటంటే లిక్కర్ పాలసీ ఎక్కడ చేసినారు. మనం ఆడవాళ్ళ ఇళ్లలో కిట్టి పార్టీలు పెట్టుకుంటారు చూడండి, ఒక రోజు మా ఇంట్లో, ఒక రోజు ఇంకొకళ్ళ ఇంట్లోనండి. అలా కిట్టి పార్టీ పెట్టుకున్నంత తేలిగ్గా లిక్కర్ పాలసీని మన విజయసాయి రెడ్డి గారి ఇంట్లో పెట్టారండి. ఈ రోజుకి ఆయన అరెస్ట్ అవ్వలేదండి, ఈ రోజుకి అరెస్ట్ అవ్వాల. అదేంటో SPV ఆగ్రో డిస్టిలరీస్, ఆధాన్ డిస్టిలరీస్ ఉన్నాయి రెండు. ఒక అతన్ని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, చట్టాపట్టాలు వేసుకొని చెట్టు కిందకి పరిగెట్టినట్టుగా చక్కగా జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, మంచి గ్రాఫ్ అయిపోయింది, డన్. మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాల? ఆయనలో ఉన్నదేంటి, ఇతనిలో లేనిదేంటి నాకు అర్థం కాల. ఇతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయాల. అరెస్ట్ చేయకపోగా మొన్న వచ్చి వ్యవసాయం చేసుకుంటానన్నాడు. వ్యవసాయదారులందరూ భయపడి చచ్చిపోయారు. మేమే వ్యవసాయం చేయలేక, మాకు కౌలు డబ్బులు కూడా రాక, పురుగుల మందుకు కూడా అవ్వక, ఆ మిగులు పొగులు పురుగుల మందు మేము తాగి చచ్చిపోతున్నాం. ఇతనేంటి అబ్బా అంత పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ వ్యవసాయం చేస్తానన్నాడు అనుకున్నాం. తర్వాత మళ్ళీ నా రాజకీయ పురోగతి వేరేలాగా ఉంటుంది అన్నాడు. సరేలేదు, వినేవాడు ఉంటే వేదాంతం మొత్తం నాకే తెలుసు అని చెప్తాడు చూడండి ప్రతి ఒక్కడు, ఆ మాదిరిగా అయిపోయింది. సో ఇప్పుడు పొద్దుగూకులు జగన్ అలా, జగన్ ఇలా, జగన్ అలా, జగన్ ఇలా అలా చెప్పి మనం ప్రభుత్వాన్ని మార్చాం కదా, ఇంకా కూడా జగన్ అలా, జగన్ ఇలా మనకెందుకు? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఇప్పుడు ప్రభుత్వం మనం 16 నెలలు అయిపోయిందా, 18 నెలలు అయిపోయిందా, రోజుకు ఒక నెల పెరిగించుకుంటూ చెప్తున్నాను కానీ లిక్కర్ పాలసీ ఎండ్ అవ్వట్లే. లిక్కర్ పాలసీ అంటే అంతిమ లబ్ధిదారుడు జే బ్రాండ్స్ అధినేత ఎవరంటే ఆప్షన్ లేకుండా ఆన్సర్స్ చెప్పగలరు రాష్ట్ర ప్రజలందరూ. అసలు ఆయనే కూడా చెప్తాడు. సో మూటలు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయిందని గతంలో చెప్పాం. ఎందుకంటే మన దగ్గర వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, CID లేదు, సిట్ లేదు. ఇప్పుడు అన్ని వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి. పెట్టండి నిఘా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కెమెరాలు. అంతకుముందు బార్కెట్లు పెట్టేవాళ్ళు, అవి కూడా ఎత్తి బయటపడేసినాం కదా. ఇప్పుడు డైరెక్ట్ గా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పట్టుకుందాం. 2700 కోట్లు స్కామ్ జరిగిందని పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. 200 కోట్లన్నా పట్టుకున్నామా అండి? 2700 కోట్లు తీసేయండి, 200 కోట్లు ఒక్కటి రాల. ఈడీ వచ్చిందట. చెప్పండి, మీరు చెప్పండి ఏం జరుగుతుంది అనేది. మీ ఒపీనియన్ ఏంటి, మీరు చెప్పండి. నా ఒపీనియన్ అయితే సిట్ కూర్చుంది సార్. సిట్ కూర్చోండి. సిట్ అంటే కూర్చోడమే కదా, స్టాండ్ అంటే కదా నుంచోడు. సిట్ కూర్చుంది. సిట్ కూర్చుంటే ఇవన్నీ బయటకు ఎలా వస్తాయి? ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ చేతులు మారాయి డబ్బులు? ఈ కేసు ఇంత విచారణ ఎందుకు ముందు జరుగుతుంది, ఇంత ఎందుకు తెలుస్తుంది, ఇవన్నీ సమాచారం ఎలా బయటకు వస్తుంది? ఇంత సిట్టు విచారణ చేస్తున్నారు కాబట్టే కదా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంతమంది నిందితులు ఎవరెవరు ఉన్నారనేది గుర్తించారు కదా. అవును సార్, వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరిని మెప్పించడానికి పనిచేస్తున్నారు అనేది తీసేస్తే ఈ రోజు రాజ్ కసిరెడ్డి గారికి బెయిల్ రాలేదని మీరు చెప్తున్నారు. రాజ్ కసిరెడ్డి గారే మొత్తం అని మీరే అంటున్నారు. నేను చెప్తున్నాను, కృష్ణమోహన్ అన్న చెప్పకుండా, ధనుంజయ్ అన్న చెప్పకుండా ఒక సర్పంచ్ కి ఎమ్మెల్యే టికెట్ రాదు, ఒక ఎమ్మెల్యే మినిస్ట్రీ అవ్వడు, ఒకడు జగన్ గారిని కూడా చూడలేరు. అటువంటి వారికి 31, 32, 33 రాసినారండి. అంటే ఎక్కడో చెట్టు చివరిలో రాసినారు. వాళ్ళకి తొందరగా బెయిల్ వచ్చేసింది సార్. ఈ రమణ, లోడెత్తు రమణ అంటారు చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయన ఎన్నో రోజుల తర్వాత నిన్న బయటకు వచ్చారు. ఇకపోతే రాజ్ కసిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు స్వయాన చెప్పిన మాట, మేము జగన్ గారి పేరు చెప్తే అదే మాకు ఆఖరి రోజు అని. జగన్ గారి పేరు చెప్తే అదే మాకు ఆఖరి రోజు అని. ఆ పాయింట్ లో జగన్ అనే పేరు ఎక్కడో ఒకటి ఉంది కదా, అది పట్టుకుని కొంచెం ఏమైనా సాగదిస్తే ఏమైనా దొరుకుతుందేమో. ఇంతమందిని పట్టుకున్నారే, వీళ్ళందరూ నోరు విప్పి ఒక్క పాయింట్ లో కూడా చెప్పలేదా సార్? ప్రజలు అడుగుతున్నారు. లిక్కర్ పాలసీ జరుగుతుంది, కల్తీ మద్యం జరుగుతూనే ఉంది.
ఎప్పటికి వస్తుంది? సరే వస్తుంది, ఏదో పని జరుగుతుంది కదా రజనీ గారు, అసలు జరగకుండా ఏమీ లేదు కదా, పని చేస్తుంది కదా అని మీ ఓటర్లు అడుగుతారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో జగన్ గారి టైంలో జరిగినంత పని అంగుళం కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరగలేదు. అంగుళం. ఏ 8 లో ఆగిపోయింది. ఏ 8 తర్వాత రోజు మనమే కదా డైలీ సీరియల్ చెప్పింది. ఏ 8 పట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారికి బెయిల్ రాలేదు, ఇతను మాత్రం వాళ్ళ అమ్మకు బాగాలేదని బెయిల్ వేసినాడు అన్నారు. ఇప్పుడు ఏ 8 తర్వాత 9-10 ఉంటది కదా, 9-10 ఎవరెవరికి ఫోన్ చేసినారు? వాళ్ళిద్దరు రారేంటి? వాళ్ళిద్దరు రారు, ఇక్కడ రారు, ఎక్కడ రారు. మనం ఏం చేస్తామంటే ఇస్తినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం అన్నట్టుగా చేస్తూనే ఉంటాం. సో వాసుదేవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? లడ్డు కల్తీ కేసులో ఎవరు దానికి సంబంధించిన ఇంకొక రెడ్డి గారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలా ఎందుకని కొంత ధర్మారెడ్డి గారికి ఎందుకు వెసులుబాటు ఇచ్చాం, వాసుదేవరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళిద్దరు కదా కీలక పాత్ర, వీళ్ళని ఎప్పుడు పట్టకదేస్తారు? లిక్కర్ పాలసీ కిట్టి పార్టీ జరిగినట్టుగా జరిగింది విజయసాయి రెడ్డి కదా, ఆయన ఎందుకని ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు? సరే, మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. సుబ్బారావు గారు, ఇప్పటివరకు రజనీ గారు కొన్ని విషయాల మీద మాట్లాడారు. ఎందుకు కొంతమంది విషయంలో ఇంకా సీరియస్గా తీసుకోలేదు అనేది వారి ప్రశ్నగా ఉంది. మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రియల్గా ఈ కేసులో మొత్తం సాక్ష్యాలని డిస్ట్రాయ్ చేశారు, లేకుండా మటుమాయం చేశారు. చివరికి వాసుదేవరెడ్డి సత్యప్రసాదుల్లో ఎప్పుడైతే అనధికారికంగా అప్రూవల్గా మారిపోయారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ప్రాతిపదికగా ఇప్పటి వరకు ఈ మాత్రమైన కేసు ముందుకు నడిచింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత వాళ్ళు న్యాయస్థానంలో కూడా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ కోర్టులో మమ్మల్ని అప్రూవర్గా డిక్లేర్ చేయండి, మేము జరిగిన వాస్తవాలన్నీ చెబుతాము అని చెప్పేసి అని వేశారు. వేసినప్పుడు అప్పుడు ఏమన్నారంటే కోర్టు వారు, బెయిల్ మీద అన్నా ఉండాలి, జైల్లో అన్నా ఉండాలి, ఈ రెండు దీంట్లో లేవు కాబట్టి పిటిషన్ని మేము రిటర్న్ చేస్తున్నామని రిటర్న్ చేశారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఈ కేసులో అప్రూవల్ మారడానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టు అనుమతించే అవకాశాలు త్వరలో ఉన్నాయి.